ఇంటర్నల్ మెడిసిన్, ఫ్యామిలీ మెడిసిన్ అనేది 2 డిఫరెంట్‌గా ఉంటాయండి. ఇంటర్నల్ మెడిసిన్ లేదా జనరల్ మెడిసిన్ అనేది పలు రకాల ఇన్ఫెక్షన్స్ గానీ, డిసీజెస్ కానీ, ఇన్ఫెక్షస్ డిసీజెస్, నాన్ ఇన్ఫెక్షస్ అంటే కమ్యూనికబుల్ డిసీజెస్ అని ఉంటాయి. ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ కావడం, కొన్ని డిసీజెస్ స్ప్రెడ్ కానివి ఉంటాయి. వాటిని మనం నివారణ చేయడం అంటే ప్రివెన్షన్. డిసీజెస్ అనేవి రాకుండా నివారణ చేయడం. ఒకవేళ వచ్చినట్లయితే వాటిని తొందరగా మనం ఐడెంటిఫై చేసి, పలు రకాల టెస్టులు నిర్వహించి, ఏ స్టేజ్‌లో ఉన్నాయి అని కనుక్కొని, తొందరగా ట్రీట్మెంట్ చేయడం. వాటిని మనము ఇవన్నీ కూడా ఇంటర్నల్ మెడిసిన్ విభాగం కింద వస్తాయి. ఇవి మేజర్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ అంటాం. మనం హార్ట్ గురించి కానీ, బ్రెయిన్ గురించి కానీ, లంగ్స్ గురించి కానీ, కిడ్నీస్ గురించి కానీ, మన జీర్ణ వ్యవస్థ గురించి కానీ, వీటికి సంబంధించిన వ్యాధులు చాలా వరకు నివారణ చేయడం. ఒకవేళ అలా వచ్చినా కూడా మనం వెంటనే వాటిని కనుక్కొని తగు మోతాదులో ట్రీట్మెంట్ చేయడం అనేది ఇంటర్నల్ మెడిసిన్‌కి సంబంధించిన విషయం.